హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు ఫోటోషాప్లోనే సెలక్షన్ టూల్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ సెలక్షన్ టూల్స్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ 4 ఇక్కడ సెలక్షన్ టూల్స్ అంటే వీటిని. ఓకేనా? ఓకే, రెక్టాంగులర్ మార్క్యూ టూల్, తర్వాత ఎలిప్టికల్ మార్క్యూ టూల్, సింగిల్ రో మార్క్యూ టూల్, తర్వాత సింగిల్ కాలం మార్క్యూ టూల్ అనే ఈ 4 సెలక్షన్ టూల్స్ ఉంటాయి. వీటిని ఉపయోగించేసి మనం ఎలా ఉపయోగించాలండి, ఎక్కువగా మనం వీటిని ఎలా ఉపయోగిస్తామంటే ఒక ఇమేజ్లో కానీ ఒక ఫొటోస్లో కానీ మనకి కావాల్సిన ప్లేస్ వరకు కావాలి అనుకుంటే ఎలా చేయాలన్నది మనం చేయొచ్చు వీటితోని. దానికోసం మనం ముందుగా ఒక ఫోటో ఓపెన్ చేయండి. దీంట్లో మనకి ఏ ఫోటో అయితే కావాలో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఓన్లీ మనకి ఇక్కడ ఫేస్ వరకు కావాలనుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అని ఉంది కదా, దీన్ని తీసుకొని ఓన్లీ ఆ ఫేస్ వరకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనం ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా డ్రాగ్ చేస్తే ఇంతవరకు వస్తుంది. ఒకవేళ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, రైట్కి లెఫ్ట్కి టాప్ బాటమ్ కావాలనుకుంటే మన కీబోర్డ్లో రైట్ యారో, లెఫ్ట్ యారో, అప్ యారో, డౌన్ యారో ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఒకవేళ ఈ ఫోటో ఇంతవరకు డ్రాగ్ చేసిన తర్వాత మనకి ఇంతవరకు మాత్రమే కావాలనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్-C అనాలి. కంట్రోల్-C అంటే కాపీ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కావటం కోసం నేను ఏరే కొత్త డాక్యుమెంట్ తీసుకుంటాను. కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, Ctrl+N అని కొడతాం కదా, అలా తీసుకోవచ్చు. లేదా Alt+F కొట్టినా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను కొత్త డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇక్కడ మనం Ctrl+C అన్నాం కదా ముందే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ డాక్యుమెంట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత ఇప్పుడు Ctrl+V అనండి. Ctrl+V అంటే తర్వాత మనకి ఇక్కడ నుంచి ఫోటో మూవ్ చేసుకోవాలనుకుంటే మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ వరకు ఆల్రెడీ మనకు మూవ్ టూల్ యాక్టివ్ ఉంది కదా, మూవ్ చేసుకోవచ్చు ఇట్లా. అంటే చూసారు, ఇప్పుడు మనం ఎంతవరకు అయితే కావాలనుకున్నాం, ఎంతవరకు అయితే మనం ఈ టూల్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ సెలెక్షన్ మొత్తం ఎక్కడి వరకు అవుతుందో అంతవరకు మాత్రమే మనకి ఇక్కడ రావటం జరిగింది. దీన్ని ఇట్లా రెక్టాంగులర్ టూల్ ఉపయోగించి మనకి ఎలా వచ్చిందంటే ఇది రెక్టాంగులర్ షేప్లో వచ్చింది కదా. అలా కాకుండా మనకి రౌండ్గా రావాలనుకోండి, దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందు దీన్ని మొత్తాన్ని సెలెక్షన్ అంటాం కదా, ఈ సెలెక్షన్ పోవాలంటే దీన్ని Ctrl+D అనాలి. Ctrl+D కీబోర్డ్లో Ctrl+D అంటే డీసెలెక్ట్ అవుతుంది, డీసెలెక్ట్ అంటుంది దాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి సర్కిల్గా కావాలి అంటే ఇక్కడ ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ ఫేస్ వరకే కావాలనుకుంటే మనకి ఇక్కడ ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా? ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఒకవేళ మీ మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో మీ ఇష్టం అది. ఇప్పుడు మళ్ళీ ఏమనాలంటే కీబోర్డ్లో Ctrl+C అనండి. Ctrl+C అంటే కాపీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు Ctrl+V అనాలి. కీబోర్డ్లో Ctrl+V అంటే ఇట్లా వచ్చింది. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఇక్కడ ఇదేమో రెక్టాంగులర్లో వచ్చింది, ఇదేమో మనకి ఇక్కడ సర్కిల్ లాగా వచ్చింది. అంటే మనం ఎంతవరకు అయితే కావాలనుకున్నా అంతవరకు మనం ఇట్లా ఈ సెలక్షన్ టూల్స్ ఉపయోగించేసి మనం ఆ ఫోటోలో ఉన్న ఎంత భాగం కావాలనుకుంటాం అంత భాగం వరకు మనం సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లా ఒకళ్ళు కాపీ చేయకుండా ఇవన్నీ చేయకుండా డైరెక్ట్గా కావాలన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో మీరు Ctrl+C అనకుండా డైరెక్ట్ చేయాలంటే ఇలా డ్రాగ్ చేయొచ్చు. ఇలా డ్రాగ్ చేసేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మూవ్ టూల్ ఉంది కదా, ఈ మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఇలా పట్టుకొని వచ్చేసి దీంట్లో ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలా కూడా వస్తుంది. అంటే అప్పుడు మనకు కీబోర్డ్లో Ctrl+C అనకుండా డైరెక్ట్గా ఇలా తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం రెక్టాంగులర్ టూల్, సర్కిల్ టూల్ ఉపయోగించేసి మనం ఫోటో అనేది మనం ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ 2 ఉన్నాయి కదా, సింగిల్ రో మార్క్యూ టూల్, తర్వాత సింగిల్ కాలం మార్క్యూ టూల్. అంటే కాలం అంటే మనకి ఇక్కడ నిలువు వస్తాయి, ఇక్కడ అడ్డంగా వస్తుంది. ఇప్పుడు ఎలా చేయాలో మనం నేర్చుకుందాం. దానికోసం ముందు మనం ఏం చేయాలంటే ఒక సింగిల్ బోర్డర్ కానీ తీసుకోవాలనుకుంటే దానికోసం ముందు మనం ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. న్యూ డాక్యుమెంట్ తీసుకొని Ctrl+Shift+N అనండి. Ctrl+Shift+N అంటే న్యూ లేయర్ వస్తుంది. ఈ న్యూ లేయర్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ లేయర్ నేమ్ రాసుకుంటే లేకపోతే లేదు. తర్వాత మనకి ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేసేసి ఇక్కడ
కలర్ ఫిల్ చేయండి. ఇక్కడ ఈ రెండిట్లలో ఏ కలర్ ఫిల్ చేసినా లేదు. ఇప్పుడు మనకి కంట్రోల్ బ్యాక్ స్పేస్ అన్నాం అనుకోండి, ఈ కింద కలర్ వస్తుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ అంటే పైకి. ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, రెడ్ కలర్ వచ్చింది చూడండి, వచ్చింది కదా. ఇట్లా మనకు ఒక బార్డర్ కావాలంటే, ఒక సింగిల్ లైన్ లాంటిది ఏమైనా కావాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, మనకి ఇది ఇప్పుడు దీనికి కూడా కంట్రోల్ షిఫ్ట్ ఎన్, లేయర్ తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత ఓకే చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఈ కింద కలర్ కావాలంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే మనకు ఆ కింద కలర్ వస్తుంది. ఇట్లా మనకి ఏదైనా బోర్డర్స్ లాంటివి కావాలనుకుంటే ఆ రెండు టూల్ని కూడా మనం ఇలా ఉపయోగించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇక్కడ సెలక్షన్ టూల్స్ ఇక్కడ ఈ నాలుగైదు గురించి నేర్చుకుని మిగతా క్లాస్ అనేది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్.